న్యూస్ చూస్తున్నాం. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ఢిల్లీ పర్యటన ముగించుకున్న సీఎం నేరుగా ఈ భేటీకి హాజరయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి కేబినెట్ పలు నిర్ణయాలు తీసుకోనుంది. ముఖ్యంగా విజయనగరం జిల్లాలోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ ఏర్పాట్లపై చర్చించనుంది. ఆగస్టు 1వ తేదీన ప్రధాని మోదీ చేతుల మీదుగా ఈ విమానాశ్రయాన్ని ప్రారంభించాలని నిర్ణయించిన నేపథ్యంలో ఇందుకు సంబంధించిన సన్నాహాలు, భద్రతా చర్యలను ప్రభుత్వం సమీక్షించనుంది. ఉత్తరాంధ్ర సమగ్రాభివృద్ధిలో ఈ ప్రాజెక్టు అత్యంత కీలకం కావడంతో ప్రభుత్వం దీనిపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇక ఈ సమావేశం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మీ భూమి బ్లాక్ చైన్ అనే సరికొత్త వ్యవస్థను ప్రారంభించనున్నారు. భూమి రికార్డుల్లో పారదర్శకతను పెంపొందించడంతో పాటు రికార్డుల తారుమారు, అక్రమాలను అరికట్టడానికి అత్యాధునిక బ్లాక్ చైన్ సాంకేతికతను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువస్తుంది. తొలి దశలో రాష్ట్రంలోని 7 జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. వీటితో పాటు రాష్ట్రానికి నూతన పెట్టుబడులను ఆకర్షించడం, పరిశ్రమలకు భూ కేటాయింపులు, ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో యుఏఈతో సహకారం వంటి అంశాలు అజెండాలో ప్రధానంగా ఉన్నాయి. అలాగే ప్రభుత్వ పథకాల అమలు, వివిధ శాఖల పనితీరు సమీక్షతో పాటు కొందరు మంత్రులకు అదనపు బాధ్యతలు అప్పగించే అంశంపై కూడా చర్చ సాగే అవకాశం ఉంది. ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లడం, సోషల్ మీడియా వేదికగా సాగుతున్న అసత్య ప్రచారాలను సమర్థవంతంగా తిప్పికొట్టేలా అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా సీఎం చంద్రబాబు మంత్రులకు దిశా నిర్దేశం చేయనున్నారు. ఇదే అంశం గురించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ హారిక లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఓవర్ టు యు హారిక. ఈ రోజు సంక్షేమం, అభివృద్ధి, విద్య, వైద్య, ఆరోగ్య రంగానికి సంబంధించి ఈ పలు అంశాలపై ఈ రోజు మంత్రివర్గ సమావేశం సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరగబోతోంది. అయితే నిన్న ఢిల్లీ పర్యటన ముగించుకుని నేరుగా ఈ రోజు సచివాలయానికి చేరుకొని మంత్రివర్గ సమావేశంలో కొన్ని అంశాలపై చర్చించే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటీవల ఉద్యోగులకు సంబంధించి ఏపీఎస్సీ, ఏపీఎస్ఎల్, పిఆర్పీ గురించి, ఉద్యోగుల భర్తీ గురించి అంటే సుమారు 3168 ఉద్యోగులు భర్తీ చేసే విషయంపై ఈ రోజు తుది నిర్ణయం తీసుకోబోతున్నారు. దీంతో నిరుద్యోగ యువతకు ఒక ఊరటగా మరియు ఒక శుభవార్తగా ఈ రోజు కాబోతోంది. అంటే ఇంకా చూసినట్టయితే చేనేత రంగానికి సంబంధించి ఇప్పటికే చేనేతలో ఎన్నో డెవలప్మెంట్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి చేనేతల భరోసా కింద సుమారు సంవత్సరానికి 25,000 చొప్పున వాళ్ళకి ఆర్థిక సహాయం చేసే విధంగా ఈ రోజు ఈ కేబినెట్ మీటింగ్ లో తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇంకా నీటి సమస్యల గురించి చూసినట్లయితే వంశధార ప్రాజెక్ట్ కు సుమారు 600 కోట్లు పెట్టుబడి వెచ్చించే అవకాశం కనిపిస్తుంది. ఇలాగే దీని ద్వారా రాయలసీమ అలాగే ఉత్తరాంధ్ర ప్రజలకు సాగునీటి సమస్యలపై పరిష్కారం లభించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇంకా భవిష్యత్తులో వచ్చే గోదావరి పుష్కరాల గురించి కూడా ఈ రోజు నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే భక్తుల రద్దీ ఎక్కువ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి దీనికి సంబంధించి భద్రతా చర్యలు అలాగే ప్రతి ఒక్క ఏర్పాట్లు పటిష్టంగా ఉండాలని, ఎవరికి అంతరాయం లేకుండా, ఇబ్బంది లేకుండా పుష్కరాలు జరిగే విధంగా కూడా ఈ రోజు నిర్ణయాలు తీసుకుని ప్రతి ఒక్క అధికారి దానికి సంబంధించి పనులన్నీ పూర్తి చేసే విధంగా ఏర్పాట్లు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేసే అవకాశం కనిపిస్తుంది. అయితే వచ్చే నెల ఆగస్టు 1వ తారీఖున భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ కి సీఎం చంద్రబాబు నాయుడు నేరుగా ఢిల్లీకి వెళ్లి మోడీని ఆహ్వానించినట్లు తెలుస్తుంది. మోడీతో పాటు కొంతమంది మంత్రులను కూడా ఆహ్వానించారు. సో పూర్తి స్థాయిలో భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది అందుబాటులోకి రాబోతుంది. ఇంకా దానికి సంబంధించి రోడ్లు అలాగే రైల్వే కనెక్టివిటీకి సంబంధించి కూడా మౌలిక వసతులు అలాగే వీటికి సంబంధించి కొత్త ప్రాజెక్టులకు అలాగే వీటికి సంబంధించిన బడ్జెట్ గురించి కూడా ఈ రోజు
ప్రతిపాదించే అవకాశం కనిపిస్తుంది. సుమారు 25కు పైగా ప్రతిపాదనల గురించి ఈ రోజు మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఇంకా చూస్తుంటే పరిశ్రమల పెట్టుబడులకు భూ కేటాయింపుల విషయం గురించి కూడా ఈ రోజు తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇంకా వైద్య రంగానికి చూసుకుంటే విశాఖలో ఏఐజీ హాస్పిటల్ కి సంబంధించి భూ కేటాయింపులు సుమారు 2 ఎకరాలకు పైగా భూ కేటాయింపు ఏర్పాటు చేసే విషయానికి ఈ రోజు చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఇంకా విద్యా రంగానికి చూసుకుంటే వికలాంగులకు పాఠశాలలో వికలాంగులకు డిగ్రీ కళాశాల ఓపెన్ చేయాలని, అలాగే 2 యూనివర్సిటీలు అందుబాటులో తెచ్చే విధంగా కూడా ఈ రోజు ప్రతిపాదనకు తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఇంకా రైతులకు సంబంధించి ల్యాండ్ పూలింగ్ విషయంలో వాళ్ళకి ఇవ్వాల్సిన పరిహారం విషయాన్ని గురించి, అలాగే ఫైర్ కి సంబంధించి ఇంకా ఫైర్ డిపార్ట్మెంట్స్ లో ఇంకా రెనోవేటివ్ గా ఎలా చేయాలి అనే విషయాల గురించి కూడా ఈ పలు నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే సంక్షేమం నుంచి పెట్టుబడుల వరకు ప్రతి ఒక్క నిర్ణయం ఈ రోజు తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇంద్రజ, థ్యాంక్ యూ హారిక.